What's good, C Squad? Welcome to the channel, gang. How are you doing, yo? I'm blessed, gang. So today, as you can see title of the video, I am going to Srisalam Mallikarjun Swami Temple, and currently time వచ్చేసి 3:30 అవుతుంది. So without being said, let's get into the video. సో ఆల్రైట్ గ్యాంగ్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాము. అండ్ కరెంట్లీ నేను వచ్చేసి ఓఆర్ఆర్ పైన అయితే ఉన్నాను. అప్రాక్సిమేట్లీ మనకి హైదరాబాద్ టు శ్రీశైలం వచ్చేసి మనకి 230 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ జర్నీ టైం చూసుకుంటే మనకి 4 to 5 అవర్స్, ఇన్ బిట్వీన్ 4 to 5 అవర్స్ ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మా డాడీ ఉన్నారు, ఇటు సైడ్ మా మమ్మీ ఉన్నారు. సో ఫ్యామిలీ అయితే నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. సో టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఓఆర్ఆర్ దాటిన తర్వాత అమ్మంగల్, వెల్డండ, తర్వాత తిరుమలగిరి, లింగాలగట్టు నుంచి మనం అయితే శ్రీశైలం చేరుకుంటాము. అయితే ఇప్పటి వరకు శ్రీశైలం వెళ్ళలేదు, ఫర్ ది ఫస్ట్ టైం వెళ్తున్నాను. చిన్నప్పుడు మా డాడీ ఒకసారి తీసుకెళ్ళినట్లున్నారు, నాకైతే గుర్తులేదు. మా డాడీ వాళ్ళు అంతకుముందు ఒకసారి వెళ్ళినారంట, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో గ్యాంగ్, ఇప్పుడు హిస్టరీ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇండియాలో టోటల్ 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం, ఇది వచ్చేసి మనకి గుజరాత్లో లొకేట్ అయి ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళబోయేది మల్లికార్జున జ్యోతిర్లింగం అనమాట, ఇది వచ్చేసి మనకి శ్రీశైలంలో ఉంది కదా. ఇంకొకటి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఇది ఉజ్జయినిలో అయితే ఉంది. ఇంకోటి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగము, ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. టోటల్ ఇలా 12 జ్యోతిర్లింగాలు అయితే మనకి ఉన్నాయి. సో గ్యాంగ్, ఇప్పటి వరకు 1 అవర్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 148 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 5:10 అయింది. సో గ్యాంగ్, ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది వచ్చేసి శతవాహన డైనాస్టీ అనమాట, అది కూడా 2nd సెంచరీలో. దాని తర్వాత కాకతీయ డైనాస్టీ అండ్ తర్వాత విజయనగర ఎంపైర్స్, వీళ్ళందరూ 15th సెంచరీలో టెంపుల్ ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ రైట్ నౌ టెంపుల్ ఈజ్ మెయింటైన్డ్ అండ్ అడ్మినిస్ట్రేట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో గ్యాంగ్, రైట్ నౌ మనం వచ్చేసి డిండి రివర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా, రైట్ సైడ్లో వాటర్ ఫాల్స్ ఉంది, సూపర్ ఉంది. అయితే ఈ వైట్ కలర్లో ఉంది కదా, అది నేను ఫస్ట్ చూసి వాల్ అనుకున్నా, కానీ అది వాల్ కాదు, వాటర్ ఫాల్స్. బాగుంది. చాలామంది ఇక్కడ ఆగి కూడా చూస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. గ్యాంగ్, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఫీల్ సూపర్ ఉంది. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా లేదో తెలియదు, సౌండ్ వినండి. లైవ్లో నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఫీల్ అయితే. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, సూపర్ ఉంది. ఈ టైంలో మంచిగా పునుగులు తినుకుంటూ ఇక్కడ కూర్చుంటే సూపర్, వేరే లెవెల్.
అండ్ ఇది లిటరల్లీ చెప్పాలంటే రోడ్డు పక్కనే ఉంది. ఇదిగోండి ఇది మెయిన్ రోడ్డు. సో ఇటు పక్కనే ఉంది. మరి జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. సో గ్యాంగ్, ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం కదా, ఇదే అనమాట. నైట్ టైము విజువల్స్ చూడండి ఎట్లున్నాయో, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఓ మై గాడ్ బ్రో, బిలీవబుల్. కెమెరాలో కంటే లైవ్లో వావ్, సూపర్ అంటే సూపర్ అసలు. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రో. ఆల్రైట్ గ్యాంగ్, ఇంకా మనము టెంపుల్కి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇప్పటివరకు కార్లో కూర్చొని కాళ్ళు పెయిన్ వస్తుంది అసలు. అండ్ ఆల్సో డ్యామ్ చూసినారు కదా ఎట్లుందో. డ్యామ్ అయితే సూపర్ ఉందబ్బా, నైట్ వ్యూ. ఘాట్ రోడ్స్ కూడా సూపర్ ఉన్నాయి, కానీ కెమెరాలో క్యాప్చర్ చేయడానికి అది ఏబుల్ అవ్వట్లేదు. సో మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మంచి క్యాప్చర్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఆల్సో ఇప్పటివరకు డిన్నర్ అయితే ఏం చేయలేదు నేను. డిన్నరు అక్కడికి వెళ్ళిన తర్వాత తినాలి. మధ్యాహ్నం లంచ్ చేసి 3:30కి స్టార్ట్ అయినాము. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ రూమ్ తీసుకొని తినేసి ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. చూద్దాం ఎట్లుంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత రూము. ఇంకా రూమ్ అయితే ఏం బుక్ చేయలేదు ప్రస్తుతానికి. సో అక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం. సో గ్యాంగ్, ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయినాము. రైట్ నౌ నేను వచ్చేసి శ్రీశైలంలో ఉన్నాను. ఆల్సో టైము 9 అయితే అవుతుంది. వచ్చే రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆల్సో కర్వ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం. ఇంకా అందుకని మాకు ఇంత టైం అయితే పట్టింది. సో గ్యాంగ్, టెంపుల్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 6 AM టు నైట్ 10 వరకు అయితే మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, మనం టెంపుల్కి వచ్చే రూట్ మొత్తం ఘాట్ రోడ్స్ అండ్ ఇంకా డీప్ నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి టెంపుల్ మేనేజ్మెంట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక రూల్ తీసుకొచ్చింది. అది నాకైతే బాగా నచ్చింది. అందులో మెయిన్గా ఏంటంటే, సో ఎవరు వచ్చినా కానీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 PM వరకు మాత్రమే కింద శ్రీశైలం హిల్ దగ్గర అయితే అలో ఉంటుంది. ఆఫ్టర్ 9 PM కింద గేట్ అయితే క్లోజ్ చేస్తారు. సో 9 తర్వాత ఎందుకు క్లోజ్ చేస్తారంటే యానిమల్స్ ఉంటాయి, తర్వాత మొత్తం ఘాట్ రోడ్స్ కదా. సో ఎనీ ప్రాబ్లం అయితే ఎవరు ఫేస్ చేయకూడదని అయితే అది అలా రూల్ అయితే తీసుకొచ్చినారు. అది నాకు మంచిగా అనిపించింది అదైతే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా వచ్చేటట్లయితే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 6 టు ఈవినింగ్ 9. ఆల్రెడీ గ్యాంగ్, టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఫైనల్లీ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసినాను. టైం వచ్చేసి 10:30 అవుతుంది. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ గణేష్ ఫుడ్ కోర్ట్ అని ఉంది. సో ఇది అన్నిట్లో కొంచెం ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. కొంచెం నీట్గా హైజీనిక్గా ఉంది. అందుకని ఇక్కడికి వచ్చినాను. లెట్స్ సీ వాట్ దే గాట్. ఐఎమ్ సూపర్ హంగ్రీ రైట్ నౌ. సీ వాట్ దే గాట్. సో లోపల ఇలా ఉంది, నీట్గా ఉంది. కొంచెం పెద్ద హాల్ ఉంది. అండ్ మీల్స్లో వచ్చేసి మనకి ఇక్కడ రసం ఉంది, ఇక్కడ పాపడ్స్, సాంబార్ ఉంది, దాల్ ఉంది, ప్లెయిన్ రైస్ ఉంది, ఇంకా ఇది ఒక స్వీట్ సేమియా ఉంది. ఏ క్యాబేజ్ ఫ్రై, ఇది ఆలూ కర్రీ ఉంది. ఇంక ఇక్కడ
పొడులు ఇంకా చట్నీస్ కూడా ఉన్నాయి. సో గ్యాంగ్ నేను వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాను. సో కాస్ట్ 250 రూపీస్ ఉంది బ్రో వెజ్ ఫ్రైడ్ రైస్ 250 రూపీస్, దట్స్ క్రేజీ. నేను నా లైఫ్లోనే తినలేదు 250 రూపీస్. ఇన్ జనరల్గా మనకి మహా అంటే ఒక 100 రూపీస్, బట్ 250 రూపీస్ ఎక్కడ. బట్ తప్పదు కదా, మనం తినాలి అంతే. సో వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. ఇప్పుడు ఆర్డర్ అయితే ఇచ్చినాను. టోటల్ బిల్లు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. సో డాడీ వాళ్ళు రూమ్లో వెయిట్ చేస్తున్నారు, నేను ఇక్కడ బయటకు వచ్చినాను. సో ఇక్కడ తిన్న తర్వాత డాడీ వాళ్ళకు కూడా పార్సల్ తీసుకొని వెళ్తాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ కూర్చోనికి మంచిగా ప్లేస్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని ఇది చూస్ చేసుకున్నాను. వేరేవి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే అంత నీట్గా అనిపించలేదు అబ్బా నాకు. ఎస్పెషల్లీ నాకు కొంచెం ఇలాంటి కొంచెం పొలైట్గా ఉండాలి, అందుకని ఇక్కడ తీసుకొని వచ్చాను. అండ్ నా హెయిర్ కట్ కూడా రీసెంట్గానే చేయించినాను 2 days బ్యాక్. హెయిర్ కట్ ఎలా ఉందో కూడా చెప్పండి, సూట్ అయిందా లేదా. అండ్ దిస్ జాకెట్ ఫ్రమ్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్నాను. ఇది కూడా కొత్తది, చూద్దాం ఇప్పుడే. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం చలిగా అయితే ఉంది. రైట్ నౌ హైదరాబాద్లో లాస్ట్ 2 days నుంచి వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి. ఈరోజు కొంచెం ఎండ ఉంది. ఇప్పుడు శ్రీశైలం రీచ్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొంచెం వర్షం అయితే వచ్చింది. అప్పుడు కూడా మరి అంత అయితే లేదు, జస్ట్ లిటిల్ బిట్ రైన్ అయితే ఉంది. సో గ్యాంగ్ ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఫ్రైడ్ రైస్తో పాటు మనకి ఏదో సూపు, తర్వాత కర్డ్ కూడా ఇచ్చినారు. స్పూన్ ఉంది, ఇంకా తిందాము. ఐఎమ్ సూపర్ హంగ్రీ, లెట్స్ గో. సో ఇప్పుడు ఏంటంటే నా ఫస్ట్ బైట్ చూద్దాం ఎట్లుందా. ఇట్స్ ప్రిటీ గుడ్. ఇప్పుడు సాస్ ఇదేంటో సూప్ ఇచ్చాడు కదా, దీంతో ట్రై చేద్దాం. ఇట్స్ 9 out of 10 గ్యాంగ్. ఐఎమ్ నాట్ ఈవెన్ లయింగ్, లిటరల్లీ బాగుంది. అంత ప్రైస్ నేను కొంచెం ఎక్స్పెన్స్ అనుకున్నా, బట్ వర్త్ ఫర్ మనీ. మంచి, ఇది ఏం సూప్ అర్థం కావట్లేదు కానీ సూప్ బాగుంది. సో గ్యాంగ్ ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాను. డిన్నర్ 9 out of 10. లిటరల్లీ కొంచెం ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. సో ఓవరాల్గా ఇప్పుడైతే డిన్నర్ చేసేసినాను. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకొని రేపు పొద్దున్నే మళ్ళీ లెగిసి దర్శనానికి అయితే వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో గ్యాంగ్ చూసినారు కదా, ఇదే అనమాట మనం ఉన్న హోటల్ వచ్చేసి రైట్ నౌ. సో అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు లోపల డిన్నర్ చేస్తున్నారు. సో నేను కూడా డిన్నర్ అయితే చేసినా కదా. ఇప్పుడు ఇంకా నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ లేస్తాను. సో ఇది day 1 అనమాట. సో that's all gonna conclude the video. I hope you guys like and subscribe, and I will see you guys in next video. Om Namah Shivaya.